హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివి శామ్ పెళ్లి పుస్తకం. ముందుగా తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మేము ఇక్కడ జర్మనీలో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు కూడా చూసేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నివి శామ్ పెళ్లి పుస్తకం. కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. దట్ హెల్ప్స్ అస్ ఎ లాట్. సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఇల్లు మొత్తం ఇలా నీట్గా వ్యాక్యూమ్ అయితే పెట్టేశాను. ఇవి మామిడాకులు గుమ్మానికి కట్టడానికి తీసుకొచ్చాను. ఇక్కడ లోకల్గా ఉన్న ఇండియన్ సూపర్ మార్కెట్లో మనం ముందర రోజు చెప్తే వాళ్ళు మామిడాకులు తీసి పెడతారు. సో అలా ఒక 5 మామిడాకులు తీసుకొచ్చి గుమ్మానికి కట్టాము. ఇలా గుమ్మానికి మామిడాకులు అయితే కట్టేశాము. సో నెక్స్ట్ రెడీ అయిపోదాం. ఇక్కడ చూస్తున్నారుగా, ఇది ఇండియా నుంచి తీసుకొని వచ్చాను అనమాట. బెంగళూరులో కొన్నాను, చిక్పేట్లో. పండగ అంటే మనకు గుర్తొచ్చేదండి మార్నింగ్ లేచి తల అంటడం నూనెతో. సో అలా ఇక్కడ తల అంటిస్తున్నాను. ఎట్లయినా పండగ వస్తే ఇండియాలో ఉన్న ఫీల్ అయితే మిస్ అవుతాం ఇద్దరం చాలా బాగా. సో అలా ఆ నూనెతో తల అంటుతూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ నా టర్న్. నేను నీవికి అదే పని చేయాలన్నమాట. తల అంటేసి బొట్టు పెట్టాలి. బొట్టు పెట్టేసి ఇక్కడ బొట్టు పెట్టిన తర్వాత నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయి ఈ పూజకు కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేసేసుకుని అండ్ నైవేద్యం కూడా రెడీ చేస్తాం. ఏం రెడీ చేసామో మీరు చూడండి. సో ఉగాది అంటే ఏంటి? ఉగాది పచ్చడి. సో ఉగాది పచ్చడికి రెడీ చేసుకుంటున్నా. అయితే చూపించా కదా, పూత, మామిడికాయ అన్నీ వేసేసి ఉగాది పచ్చడి అయితే రెడీ చేసేసా. ఇవాళ అచ్చమైన తెలుగింటి భోజనం. నాకు చాలా ఇష్టమైన ఉత్తిపప్పు అంటే ముద్దపప్పు, వంకాయ కూర, ముక్కల పులుసు, పాయసం, గారెల్లో ఇవాళ చిల్లు పెట్టలేదన్నమాట. మళ్ళీ జీవితానికి బొక్కడిపోతుందని. సో అందుకని గారెలు చిల్లు లేకుండా చేసుకున్నాము. సో అది ఎలా చేసుకున్నాము ఏంటి అనేది మీరు కూడా చూసేయండి. కదా, పప్పుకి అయితే పెట్టేసా. నెక్స్ట్ వంకాయ కూరకి పోపు వేసేసి వంకాయలు వేసేసాను అనమాట వేగడానికి. మేము పండుగలు వస్తే జనరల్గా ఆనియన్ గార్లిక్ లేకుండా చేస్తాము. సో అందుకే వంకాయ కూరలో కూడా ఆనియన్ గార్లిక్ వేయకుండా అమ్మ పంపారనమాట కూర పొడి అని ఇండియా నుంచి. సో అది వేస్తారనమాట. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఆ పొడి వేస్తే. వంకాయలు అయితే మగ్గిపోయాయి. సో దాని తర్వాత ఉప్పు, కారం, పొడి 3 వేసేసుకుంటాను. ఇగురులాగా చేస్తున్నాను అనమాట. సో కొంచెం ఇగురులాగా చేస్తే అన్నంలో తింటే చాలా బాగుంటుంది కదా, అలా చేస్తున్నాను. ఏమండోయ్, మా ఆవిడ అదరగొట్టేసిందండి వంకాయ కూర. చాలా బాగుంది. తిన్నాను కాబట్టి చెప్తున్నాను, మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే కారపులుసు రెడీ చేసుకుంటున్నాను. కారపులుసు, ముక్కల పులుసు ఏమైనా అయినచ్చు. నేనైతే ఆనపకాయ, క్యారెట్, మామిడికాయ వేస్తున్నాను. అండి గ్యాప్లో ముద్దపప్పు రెడీ అయిపోయింది. కానీ అప్పుడే టేస్ట్ చేయలేం కదా, నైవేద్యం పెట్టాక కుమ్మేస్తా. మరి పులుసు అద్భుతంగా ఉండాలంటే నూనె వేడెక్కిన తర్వాత కాస్త ఆవాలు చిటపట్లాడించి, ఆ తర్వాత శనగపప్పు, మినప్పప్పు, కాస్త మెంతులు తగిలించామంటే అదిరిపోతుంది. ఆ తర్వాత ముక్కల పులుసు కాబట్టి ఖచ్చితంగా ముక్కలు అయితే ఉండాలి కదా. సో ఇక్కడ ఆనపకాయ ముక్కలు, ఇంకోటి క్యారెట్ ముక్కలు వేసింది, దాన్ని కలిపేసింది, బాగా కలిపేసింది అనమాట. ఆ ముక్కలన్నీ నోటి కింద మెత్తగా తగలటానికి ఉడకడానికి పెట్టేసింది నీళ్ళేసి. దానిలో కాస్త పసుపు కూడా తగిలించింది అనమాట. పండగ రోజు తీపి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి కాస్త పాయసం కూడా చేసేసుకుందాం అంది మా ఆవిడ. సో అందుకే ఇక్కడ
పాల గిన్నెలో పాలు పోసేసుకుంది. ఈ లోపల పులుసు అక్కడ బాగా మరుగుతూ ఉంది. పండగ రోజు హెల్త్ ఎందుకులేండి కానీ ఈ పాలు బాగా మరిగాక ఈ నెయ్యి, ఆ జీడిపప్పు, కిస్మిస్, ఆ బాదం, ఈ వేయించుకోవాల్సిన సేమియా, యాలకుల పొడి ఇవన్నీ తీసేసుకున్నాము. ఇంకా సేమియా పాయసానికి అన్నీ రెడీయే, చేసేసుకుందాం. అన్హెల్దీ నట్స్ అన్నీ వేయించడానికి కాస్త నెయ్యి, ఇంకాస్త నెయ్యి వేసుకుని అలా మూకుడులో పెట్టుకున్న తర్వాత అది కొంచెం వేడెక్కాక ఫస్ట్గా ఆ కిస్మిస్లు, ఆ బాదం పప్పు, ఆ జీడిపప్పు 3 వేయించేసుకుని అది కాస్త రంగు మారిన తర్వాత, అంటే ముందుగా కలుపుకోవాలి రంగు మారాలంటే. సో కాస్త కలుపుకొని అవి కాస్త రంగు మారిన తర్వాత అవి తీసి పక్కన పెట్టి అందులోనే కాస్త సేమియా కూడా తగిలించి సేమియాని కూడా కాసేపు వేపుకున్న తర్వాత ఈ మొత్తాన్ని పాలల్లో వేసి కలిపితే అబ్బాబ్బాబ్బా అద్భుతం అండి, డౌటే లేదు. మేమేంటంటే పంచదార మానేసాము, సో అందుకని బెల్లం కూడా పాకం చేసుకుని బెల్లం పాకం దానిలో వేసుకున్నాం అనమాట. సో అత్యద్భుతంగా ఉంది. ఈ ప్రాసెస్ అంతా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది. మీరు కూడా చూసేయండి దాన్ని. గ్యాప్లో ఈ ముక్కలు బాగా మరిగిపోయి నోటి కింద మెత్తగా తగిలేటట్టే కనపడుతోంది. సో దీంట్లో కాస్త చింతపండు పులుసు కొంచెం కలుపుకుని ఆ తర్వాత చింతపండు పులుసు తగిలిస్తే ఉంటుంది నోట్లో. మామూలుగా లాలాజలం ఇప్పుడు చెప్తూ ఉంటే నాకే లాలాజలం అలా వస్తుంది. ఆ రోజు టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందనమాట. కాసేపు ఆ చింతపండు రసంతో కూడా మరిగిన తర్వాత కాస్త సాంబార్ పొడి కూడా తగిలించి చూడండి. ముక్కల పులుసే, బట్ కాస్త సాంబార్ పొడి తగిలిస్తే సాంబార్ టేస్ట్ రాకుండా ముక్కల పులుసే టేస్ట్ వస్తుంది. అత్యద్భుతంగా ఉంటుంది. పప్పులోకి వేసుకోవచ్చు, విడిగా అన్నంలో కూడా కలుపుకోవచ్చు. కొంచెం కారం తగిలించండి, కాస్త ఘాటుగా ఉంటే బాగుంటుంది పులుసు. ఇది కూడా బాగా మరిగిన తర్వాత కాస్త ఉప్పు, ఏంటి కాస్త ఫ్రెష్ కరివేపాకు దొరికితేనే ఫ్రెష్ కరివేపాకు వేసి, మరి ఇంగు లేకపోతే కష్టం కదా, సో ఇంగు కూడా వేసి బాగా మరిగించండి. ఒక 5 నిమిషాలు మరిగితే కలుపుకుంటూ ఉంటే ఇంకా నేను చెప్పేదేముంది, అత్యద్భుతం అంతే. గుమగుమలాడే పులుసు రెడీ. పులుసు మాయలో పడి పాయసం మర్చిపోయి అనుకున్నారు కదా, ఛాన్సే లేదు. ఈ పాలల్లో ఆ వేయించిన సేమియా, ఆ నట్స్ కలిపి అది మరుగుతున్నప్పుడు వచ్చే వాసన ఉంటుంది. 2 కేజీలు ఆ వాసనకే పెరిగిపోతాను నేనైతే. నెక్స్ట్ ఈ బెల్లం పాకం కూడా దానిలో కలిపేస్తే పాయసం రెడీ. లాస్ట్లో పులుసులోకి కొత్తిమీర కూడా వెళ్తానంది, అందుకని ఇది కూడా వేస్తా. ఈ పాయసం విషయానికి వచ్చేస్తే ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా బెల్లం పాకం వేసేసి తీసేస్తే పక్కకి కాసేపు అయిన తర్వాత నోట్లో పెట్టుకుంటే ఉందండి అద్భుత. నివి అయితే చీర కట్టుకోవడానికి వెళ్ళింది. ఈలోపు ఈ గారెల బాధ్యత నాకు అప్పగించింది అనమాట. వేయించేసుకుని ఉగాది రోజు కొటేషన్లో చిన్న చేంజ్. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. కానీ ఇక్కడ తింటే గారెలే తినాలి, వింటే పంచాంగ శ్రవణమే వినాలి. నేను పంచి కట్టుకొని వచ్చేసాం, ఇద్దరం రెడీ అయిపోయాం పూజకి. సో ఇప్పుడు పూజ కార్యక్రమం అయితే మొదలెట్టేద్దాము. మీరు కూడా మాతో పాటు దేవుడికి దండం పెట్టేసుకోండి.
కంప్లీట్ చేసుకుని ఇక్కడ నివి హారతి ఇచ్చేస్తుంది. దీని తర్వాత మహా నైవేద్యం కూడా పెట్టేశాము. మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మనసుకి ఏదో చాలా ప్రశాంతంగా అనిపించింది. పెళ్ళయ్యాక ఇది మా ఫస్ట్ ఉగాది. సో మేమైతే ఇలా చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇది నా అవుట్ఫిట్ అత్తయ్య కంచి నుండి తెచ్చారు. సో అలా యూట్యూబ్ వీడియోలు చూసి శారీ కట్టేసుకున్నాను అనమాట. అందరికీ మరొక్క పర్యాయం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.